హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ విరిగిపోయిన పాలతో స్వీట్ ఐటెంని ఇంట్లో సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నాకు 1/2 లీటర్ పాలు ఇరిగిపోయాయి. ఆ పాలతోటి నేను స్వీట్ ఐటెం తయారు చేస్తున్నాను. బాండి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనకి ఇరిగిపోయిన పాలని ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం పోయేలాగా ఫిల్టర్ చేసుకొని ఈ కాగిపోయిన నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ కొట్లో మనకి ఎలా పాలకోవా వస్తుందో అలా ఉంటుంది. నాకు 1/2 లీటర్ పాలు ఇలా వచ్చాయండి. టీ ఫిల్టర్తో కానీ అలాగే కాటన్ క్లాత్తో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ ఏమి లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో కూడా చెమ్మ లేకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అంటుకుపోతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ ఏం లేకుండా అయిపోయాయి. ఇప్పుడు మన స్వీట్కి సరిపడా చక్కెర కానీ అలాగే బెల్లం కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. మన చాయిస్ అండి. నేను బెల్లమే యాడ్ చేస్తాను ప్రతి ఒక్క స్వీట్ ఐటెంలో. మన టేస్ట్కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోవాలండి. బెల్లం బాగా కలిసేలాగా చాలాసేపు కలుపుకోవాలి, ఉండలు ఏమి లేకుండా. దాన్ని మొత్తం గుల్లగుల్లగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము అండి, ఒక అరచిప్ప వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే చాలండి. మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కూడా స్మెల్ టేస్ట్ రెండు చేంజ్ అయిపోతాయి. అందుకే ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ షాప్లో ఎలా వస్తుందో మనకు పాలకోవా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని తర్వాత ఇలా ప్లేట్లో ఆరబెట్టుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకొని మంచిగా తినొచ్చు. అంతే అండి, సింపుల్గా 10 నిమిషాల్లో టేస్టీ స్వీట్ ఐటెం పాలతో పాటు రెడీ అయిపోయింది. మీకు మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.